వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవీన్ యాజ్ అన్సోల్డ్ కింగ్. ఈరోజే గేమ్ చేంజర్ సినిమా చూడడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే రివ్యూ కాదు, జనరల్ ఎక్స్ప్లెనేషన్. ఆ సినిమాలో నెగిటివ్స్ ఏమి, పాజిటివ్స్ ఏమి, ఆ సినిమాని ఎందుకు ట్రోల్ చేసే విధంగా ఉంది అనే విషయాలు డీప్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ సినిమాని ఒక వన్ లైన్లో చెప్పాలంటే ఐఏఎస్ ఆఫీసర్కి ఒక మినిస్టర్కి మధ్యన ఉండే ఒక రైవలరీ, ఒక పొజిషన్ కోసం ఒక మినిస్టర్ ఎంతవరకు చేయగలడు, అలాగే ఒక హీరో ఐఏఎస్ అయ్యుండి తన బ్యారియర్స్ అదే ఎంతవరకు, ఏ లిమిట్, ఎటువంటి పవర్స్ ఉంటాయి, ఎటువంటి హోదా తనకు ఉంటుంది, ఏమేమి లిమిట్స్ ఉంటాయి అనేటటువంటివి అన్నీ ఈ సినిమాలో పర్ఫెక్ట్గా చూపించారు. నెక్స్ట్ పాయింట్కి వస్తే, ఆ సినిమాలో నెగిటివ్స్ లేవని చెప్పడానికి కాదు, ఖచ్చితంగా నెగిటివ్స్ ఉన్నాయి. కాకపోతే ఆ నెగిటివ్స్ అనేది పక్కన పెడితే మంచి మంచి సినిమాలు అయితే ఉన్నాయి. అందులో మనం బేసిక్గా చెప్పుకోవాల్సింది, ఆ ఐఏఎస్ అనేది మెయిన్ ఒక లైన్లో చెప్తాడు. ఒక జియో పాస్ అయితే అందులో ఉండే కంటెంట్ ఐఏఎస్ ప్రిపేర్ చేస్తే ఓన్లీ సైన్ మాత్రమే మీది అనే ఒక అటువంటి సినిమాలు చెప్పుకోవడానికి అయితే చాలానే ఉన్నాయి. సినిమా మీద ఎందుకు నెగిటివిటీ వస్తుందో అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. అలాగే యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే, రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే ఈ సినిమాలో అద్భుతంగా ఉంది. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. ఇంకా శ్రీకాంత్ గారు, అంజలి గారు, వీళ్ళందరి క్యారెక్టర్లన్నీ సూపర్గానే డిజైన్ చేసుకున్నారు. కాకపోతే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అప్పన్న అనే క్యారెక్టర్ అయితే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తుంటే సినిమా అద్భుతంగా ఉండేదేమో. అది కొంచెం ఉండడం వల్ల కొంచెం మనం డిసప్పాయింట్ అవుతాం, అదైతే కన్ఫర్మ్. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, శంకర్ రేంజ్ సినిమా అయితే కాదు, కానీ సినిమా అయితే బాగానే ఉంది. రామ్ చరణ్ గారికి ఇదైతే ఒక మైల్ రాయి సినిమా అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఎందుకు జరుగుతుందో అయితే అర్థం కావట్లేదు. సినిమా అయితే బాగుంది, మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. వన్ టైం వర్తీ వాచబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.